నా రహస్యాలు తెలుసుకోవడానికి ఎందుకంత శ్రమపడ్డా? నా మనసుపై సర్వాధికారాలున్న నీ దగ్గర నేను దాచేదే ఉంటుందని. అడుగు శిఖామణి, నీకేం తెలుసుకోవాలనుంది? నా గురించి, నా ప్రణాళికల గురించి, నేను స్థాపించాలనుకుంటున్న కరకింకర సామ్రాజ్యం గురించి నీవు తెలుసుకోదలిచినవన్నీ అడుగు. నాతో భుజం కలిపి నడవలసిన దానివి. పట్టపురాణిలా నా సరసన కూర్చును ఈ ప్రపంచాన్ని శాసించవలసిన దానివి. నీకు అన్ని విషయాలు సమగ్రంగా తెలిసి ఉండాల్సిందే. తెలుసుకునే హక్కు నీకుంది. అవును శిఖామణి. ఇంకా పగటి కలలు కంటున్నావా? మరి కాసేపట్లో నీ కథ ముగుస్తుందని తెలిసినప్పటికీ ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వు తాగిన విషయం సామాన్యమైనది కాదు. మరికొద్ది క్షణాల్లో దాని ప్రభావం మొదలవుతుంది. ముందు నీ శరీరం మొద్దుబారిపోయి ఆ తర్వాత మతిస్థిమితో లేకుండా మెదడులోని నరాలన్నీ చిట్లి చేస్తావు. నువ్వు మృత్యుంజయుడివని నువ్వన్నవి ఒట్టి మాటలు. క్షుద్ర పూజలతో ఆయుర్దాయం పొడిగించుకోగలవేమో గాని చావు నుంచి తప్పించుకోలేవు. ఒకవేళ తప్పించుకున్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నువ్విచ్చినది కాలకూటమైనను, సాక్షాత్తు ఆ శివుడి కంఠంలో గరళమైనను మరుచువు నా దరికి రాజాలదు. ఈ ముల్లోకాల్లో ఎవరు ఎవరిని ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించాను. చిట్టికి వేస్తే ఎంతటి సుందరీమణి అయినా నా పాదాల దగ్గర వచ్చి వాలుతుంది. అయినా నేను నిన్నే కోరుకున్నాను. 7 ఏళ్ల పాటు నువ్వు నా నిర్బంధంలో ఉన్నప్పటికీ వ్రతభంగం అవుతుందని నేను నిన్ను తాకలేదు. నీలో మసలుతున్నది నా ఇష్ట సఖి శిఖామణి ఆత్మని ఏనాడో గుర్తించి నిన్ను అపురూపంగా చూసుకోవడం నేను చేసిన మొదటి అపరాధం. దగ్గరుండి నీ చేత కరకింకరోపాసనలు జరిపించి నీలో అతీంద్రియ శక్తులను ఉద్భవింపజేసి నీ యవ్వనాన్ని నా మంత్ర ప్రభావంతో చెక్కు చెదరకుండా పదిలపరచడం నేను చేసిన రెండవ అపరాధం. నిన్ను చేరదీసి హృదయరాణిని చేసుకోగలిగిన ఈ భీష్టి నాయక్ నిన్ను కాలరాసి బానిసగా కూడా చేయగలడని మరువకు. అడుగడుగునా నా కార్యసిద్ధికి అవరోధం కల్పిస్తున్న ఆ అనిరుద్ధికి తల్లినని, ఆ అల్పుడు పనికి మాలిన వాడు అయిన పవన్ కి భార్యనని విర్రవీగుతున్న నీకు తగిన శిక్ష విధిస్తాను. నీ ఆహాన్ని పటాపంచలు చేసి నీ ఆడతనం సిగ్గుతో కుచించుకుపోయేలా చేస్తాను. ఏనాడో చేసి ఉండవలసిన కార్యం ఇక్కడే ఇప్పుడే తలపెడతాను. ఎవరక్కడ? శిఖామణికి పన్నీటి స్నానాలు గావించి శ్రేష్టమైన దుస్తులు ఆభరణాలతో అలంకరించి సేన మందిరానికి తరలించమని పరిచారికలకు మా ఆజ్ఞగా తెలుపు. భీష్తి నాయక్ ఉరఫ్ బిఎన్ మహాజన్ పార్లమెంటు సభ్యుడిగా చలామణి అవుతూ
నువ్వు నడిపిస్తున్న విజికల్ట్ యాక్టివిటీ గురించి, చేస్తున్న సంఘ విద్రోహ చర్యలు, ఉసిగొలుపుతున్న విప్లవం గురించి పోలీసులకు తెలిసిపోయింది. సామాజిక కట్టుబాట్లను కించపరిచి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి నువ్వు అజ్ఞాతంగానే ఉంటూ చేస్తూ వచ్చిన మానభంగాలు, హత్యలు, అపహరణలు ఒకెత్తైతే అమాయకుల్లో మూఢ విశ్వాసాలు, భయాలు రేకెత్తించి వాళ్లను జీవితాంతం నీ బానిసలుగా చేసుకోవటం మరొక ఎత్తు. నీలాంటి ఉన్మాదికి చట్టం తగిన శిక్ష వేస్తుంది. నీకు పోలీసులు బేడీలు వేసి ఈడ్చుకుని వెళ్తారు. న్యాయ విచారణ చేసి నిన్ను ఉరికమ్మ ఎక్కిస్తారు. కానీ ఇవన్నీ నాకు సంతృప్తినివ్వవు. నీలాంటి నీచుడు ఇంత సులభంగా చావటానికి వీల్లేదు. అందుకే నువ్వు బతికుండగానే నరకం, నరకం అంటే ఏంటో నీకు చూపిస్తాను. హాయిగా సాఫీగా సాగిపోతున్న మా జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించిన నిన్ను, 7 ఏళ్ల పాటు స్నిగ్ధను నా నుంచి దూరం చేసి ఆమెను దారుణంగా హింసించిన నిన్ను చట్టం కాదురా, నేనే స్వయంగా శిక్షిస్తాను. నిన్ను నవ్వు, తరిమి తీరా నవ్వు. ఇదే నువ్వు ఆఖరిసారిగా నవ్వేది. ఇక నీ శేష జీవితంలో ఏడుపులు, పెడబొబ్బులు తప్ప ఇంకేం మిగలవు. నువ్వెంతో కష్టపడి గత 20 ఏళ్లుగా వేసిన పథకాలేమీ సాగలేదు. ఆదిలాబాద్ లో నీ రహస్య స్థావరాన్ని పోలీసులు చుట్టుముట్టేశారు. పీష్టి నాయక్, ఈ పాటికి నీ భక్తులందరినీ అదుపులోకి తీసుకుని ఉంటారు. కరకింకరకు కన్యబలిచ్చి మళ్లీ మేల్కొల్పాలని, మహా విప్లవానికి నాంది పలకాలన్నా నీకున్న చిరకాల వంచ కూడా వమ్మైంది. మానవేతర కన్య అనిలని గుర్తు తెలియని ప్రదేశంలో విశిష్టమైన కర్మకాండతో మానవ కన్యగా మారుస్తున్నాడు అనిరుద్ధ్. నువ్వక్కడికి చేరుకోలేవు. సృష్టి వైపరీత్యంతో జన్మించిన నీ కుమార్తెలో గంధర్వ జీవ ప్రమాణానికి చెందిన వాయుభూతాంశం మాత్రమే చోటు చేసుకుని ఉంది. వాయు సంబంధిత బీజాక్షర జపంతో ఈ వాయుద్భవ కన్యలోని అంశని కన్నతండ్రివైన నీ ద్వారా దిగ్బంధన గావించాలి. ఏకతవచ్చైవాకారం హస్వ దీర్ఘకం యశవర్ణ సమాయుక్తం వాయుబీజముదాకృతం ఓ హ్రీం ఠం ఠః జ్వలిని జ్వలిని హ్రీం పీతాంబరీ దేవి అత్రస్థ కన్యానాం సర్వశక్తిం స్తంభయ స్తంభయ హ్రీం ఠం ఠః స్వాహా. విద్యాధర, భూభూత సంబంధితమైన బీజాక్షర జపంతో కన్నతండ్రివైన నీ ద్వారా ఈ లోకానికి మూలాధారమైన భూభూతాంశం ఈ కన్యలో నిబిడీకృతం చేయాలి. గజడద బలచ్చైవ ఉకారం హ్రస్వ దీర్ఘకం ఓహవర్ణ సమాయుక్తం పృథ్వీ బీజముదాహృతం. ఓం హ్రీం శ్రీం క్లీం సూర్యచంద్రోదయ
వివర్చలే మహాశక్తి యం రం లం వం శం 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 హం శం శం అత్రస్థ కన్యానా జీవైః జీవైః సహ సర్వ చైతన్యానా వర్ధయ వర్ధయ ఆం హ్రీం క్రోం ప్రకాశాయ ప్రకాశాయ సర్వసత్వా నమః స్వాహా. శిఖామణి, మూర్ధాభిషిక్తుడు భీష్టి నాయకేమిటో నీకింకా అర్థం కావడం లేదు. ప్రచండ కరకింకర శక్తి సంపన్నుడను. నాకడ్డు నిలిచిన వారు భస్మమైపోతారు. నేను అపరాజితుణ్ణి శిఖామణి. గత జన్మలో నా సరసన నిలబడి కరకింకర ఉపాసనలు చేసిన దానివి. నన్ను ప్రసన్నం చేసుకోవడానికని నీ ప్రేమికుడి వామహస్తాన్ని నైవేద్యం పెట్టిన దానివి నువ్వు. ఆ స్మృతులన్నీ నువ్వు మర్చిపోయి విశ్వాసఘాతకురాలవయ్యావు. నీకు శిక్ష తప్పదు. నీ ప్రేమలో పడి ఆ జన్మలో తన భుజబలంతోనూ ఈ జన్మలో హేతువాదం అనే ఆయుధంతోనూ అడుగడుగునా నిన్ను నా నుంచి దూరం చేసిన ఈ దుష్టుణ్ణి కూడా క్షమించేది లేదు. కానీ మీరిద్దరూ ఉండాలి, మరి కాసేపు ప్రాణాలతో ఉండాలి. అతి భయంకరమైన మృత్యువు మిమ్మల్ని కబళించే ముందు నేనేమిటో, నా ప్రతిభేమిటో మీరు కళ్ళారా చూడాలి. మీ కొడుకు ఎక్కడో రహస్యంగా ఏవో కర్మకాండలు జరిపిస్తున్నాడని మీడిసి పడుతున్నారు కదూ. నేను క్షణంలో అక్కడికి వెళ్తాను. నేటి విజ్ఞానానికి అంతు చిక్కని ఒక అద్భుత సిద్ధి ప్రదర్శిస్తాను. కర్మకాండ జరుగుతున్న ఆ ప్రదేశాన్ని కనురెప్పపాటులో శ్మశానంగా మారుస్తాను. వాయుద్భవ కన్య బలి సాధ్యపడదనుకున్నారు కదూ. నేను నిర్ణయించిన ముహూర్తానికి కన్య బలి జరుగుతుంది. పరమోత్కృష్టమైన ఆ కన్యబలికి మనుషులు నిర్మించిన ఆ కరకింకర ఆలయం లేకపోయినా పర్వాలేదు. ఈ భీష్టి నాయక్ ఎక్కడ కాలు మోపుతాడో అక్కడే ఒక ఆలయం వెలుస్తుంది. నేను సూక్ష్మ శరీరం అక్కడికి వెళ్ళొస్తాను. పిచ్చివాడివి. నీ అంత పిచ్చివాడు చరిత్రలోనే లేడు. మంత్రశక్తుల గురించి అర్థం పర్థం లేని మాటలు చెప్పి నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. ఏంటది? అతని మతిస్థిమితో లేదు. అతనేం చేయలేడు. స్నిగ్ధ, స్నిగ్ధ,
అనిరుద్ధ, ఇది పృథ్వీ కాదు, ఆకాశము కాదు, నీ వెరిగిన సూక్ష్మ మండలము కాదు. ఇదొక నిష్పార స్థలం. ఇక్కడ పగలు లేదు, రాత్రి లేదు, కాలగమనమే లేదు. అంతా స్తబ్దంగానే ఉంటుంది. ఎటు చూసినా, ఎంత దూరం వెళ్ళినా ఇలాగే ఉంది. ఇది నీ భ్రాంతి కాదు, స్వప్నం అంతకన్నా. స్థూల జగత్తు వాస్తవమైనదైతే వ్యోమ జగత్తులోని నిష్పార స్థితి కూడా వాస్తవమే. కానీ ఈ రెండు అసంబంధిత వాస్తవాలు. స్థూల జగత్తులోని కనురెప్పపాటులో, ఈ వ్యోమ జగత్తులో ఒక జీవిత కాలానికి సరిపడే అనుభవాలను సందర్శించవచ్చు. నీ ఎడమ వైపుకి ఒక్కసారి దృష్టి సారించు. అతడే భీష్టి నాయక్. నీ తల్లిని చెరపట్టి హింసించడమే కాక నీ ప్రాణశక్తిని తన తుచ్చ ప్రయోజనాల కోసం బలి చేయాలనుకుంటున్న మహామాంత్రికుడు. భీష్టి నాయక్ నీకు, నీ ఆత్మీయులకు వ్యక్తిగతంగా చేసిన కీడు కన్నా తన క్షుద్ర శక్తులతో, కుతంత్రాలతో సామాజిక రాజకీయ వ్యవస్థలను కూలగొట్టి నైతిక విలువలను రూపుమాపి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోబోతున్నాడన్నది నిన్ను మరింత ఎక్కువగా కలవరపెడుతోంది. అతడిది స్వార్థపరమైన వైఖరి అయితే నీది నిస్వార్థపరమైన వైఖరి. ఒకటి అవినీతి, మరొకటి నీతి. ఒకటి క్షుద్రం, మరొకటి కారుణ్యం. సృష్టిలోని వ్యతిరేక ప్రవృత్తులకు మీరిరువులు ప్రతీక. భీష్టి నాయక్ తన మేధాశక్తితో, ఉపాసనలతో రసాతలంలో నిక్షిప్తమై ఉన్న క్షుద్ర శక్తులను మేల్కొల్పితే, నువ్వు నీ సాధనలతో, జన్మ సంస్కారంతో సూక్ష్మ మండలాధీశులను, శ్వేతాంబరధారులను, మహాతాంత్రికులను ప్రసన్నం చేసుకోగలిగావు. మీరు సమౌజ్జి. ప్రత్యేగాత్మలుగా ఉన్న మీ వైరం ఈనాటి సృష్టిలో ఆది నుంచి కొనసాగుతున్న విరోధం. అయితే నిర్వికల్ప సృష్టికి ఇద్దరు సమానులు. విశ్వవ్యాప్తంగా ఉన్న శక్తి పుంజాలని పరస్పర వ్యతిరేక రీతిలో ఉపయుక్తం చేసుకుంటున్న మీరిరువురిలో ఏ ఒక్కరి పట్ల సృష్టికి పక్షపాత వైఖరి లేదు. మీ విరోధం ఉత్కటితమైనది. ఈ జగత్తులో ఏకకాలంలో మీరిరువురు మనుగడ సాగించలేదు. ఇక అంతిమ సమరం అనివార్యం.